భాషా పరిరక్షణలో భాగంగా గోరుబోలి లంబాడ భాషను ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గిరిజన సంఘాల నాయకులు ప్రశంసించారు. ఇది చరిత్రాత్మక నిర్ణయమని, ఇది భాషా పరిరక్షణకు ముందడుగుగా వాళ్ళు అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం గోరుబోలి లంబాడ భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపినందుకు బంజారా సంఘాల నాయకులు మోతీసింగ్, మోతీరాం, ఆదివాసీ పార్టీ అధ్యక్షులు రాణా ప్రతాప్ రాథోడ్, హక్కుల పోరాట సమితి అధ్యక్షులు నునావత్ గణేష్, నాయకులు సురేందర్ రాథోడ్ ల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జూపల్లి కృష్ణారావు, షబ్బీర్ అలీలకు కృతజ్ఞతలు తెలిపారు. జరిగిన అసెంబ్లీలో మరి బంజారాల గోరుబోలి అనే భాషను అసెంబ్లీలో మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో నిన్న మరి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరి జూపల్లి కృష్ణారావు గారి మరి టూరిజం వాళ్ళ ఆధ్వర్యంలో మరి నిన్న అసెంబ్లీని పంపి నిన్న వీళ్ళు పాస్ చేయడం జరిగింది. ఆ గోరుబోలి భాష 8వ షెడ్యూల్లో చేస్తే మరి ఇక్కడ మరి తెలంగాణలో 40 లక్షల మంది ఒక గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా మరి దేశంలో మరి 15 కోట్ల మందికి ఈ లబ్ధి చేకూరుతుంది. మరి దీనిలో అనేకమైన సంస్కృతి సంప్రదాయాల ప్రకారము మరి మా గోరుబోలిని మరి దేశం వ్యాప్తంగా మరి చాలా మందికి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. మరి చాలా మంది ఉద్యోగాలు వస్తాయి. మరి ఈ భాష యొక్క ఉత్పత్తులను మరి ఒక లిపి తయారవుతుంది. కాబట్టి మేము ఈరోజు మరి రేవంత్ గారికి పాలాభిషేకం చేయడము మరి మా బంజారాకు చాలా గొప్ప చరిత్ర. ఈ బంజారాల 8వ షెడ్యూల్లో గత బంజారా సేవా సంఘం కావచ్చు, లంబాడ కులపడి సంఘం కావచ్చు, మరి గిరిజన సంఘం కావచ్చు, మరి అనేక సంఘాలు మరి పోరాటం చేసిన ఈ గోరుబోలిని ఇలా సాధించుకోవడం జరిగింది. మరి ఆ సాధించుకోవడం గోరుబోలి భాషను మరి రేపు కూడా కేంద్రంలో మరి మోడీ గారి వారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ బిల్ పాస్ చేయాలని చెప్పేసి మేము మరి కోరుతా ఉన్నాము. మరి మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై బంజారా, జై లంబాడ.